అంటారా కాదంటారా? మానవ వివాహంలో ముందు కన్యాదానం చేస్తాం, కానీ పరమాత్మ వివాహంలో ముందు శుభముహూర్తం జరిగింది. ఎందుకని అంటే ధ్రువంతే రాజా ధ్రువంతేవో బృహస్పతి. ధ్రువుడు అనేటువంటి వారు మన వివాహం అయిపోయిన తర్వాత అయ్యగారు పంతులు గారు అందరూ కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపించిన తర్వాత అరుంధతి ఒకటే పతివ్రత, ఆవిడొక్కనే చూపించి వదిలేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ధ్రువుణ్ణి కూడా చూపించాలి. ధ్రువుడు అంటే ఎవరు? ఎందరూ ధ్రువుడు అంటే ఎవరు తెలుసా? ధ్రువుడు ఎవరుంటే దేవుడు. ఆయన ఒక మహారాజు గారి కొడుకుగా పుట్టాడు. ఆ ధ్రువుడు ఏం చేశారయ్యా అంటే ఎప్పుడూ కూడా తండ్రి యొక్క సాంగత్యాన్ని కోరుకున్నాడు. తండ్రి ఎప్పుడూ కూడా తండ్రితో కూడుకుండాలంటే ఎప్పుడూ కూడా తొడ మీద కూర్చోవాలి, తండ్రి యొక్క అనుగ్రహంగా తండ్రి యొక్క ఉండాలని చెప్పేసి అనుకునేవాడు. కానీ ఈ మహారాజు గారికి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు ఉంటే ఏమవుతుంది చెప్పండి? 2 భార్యలు ఉంటే ఏమవుతుంది చెప్పాలి, చక్కని చెప్పాలి. మీ అందరూ కూడా పోట్లాలు వస్తాయి. పెద్ద కొడుకును కూర్చోబెట్టుకుంటే రెండో భార్య కోపం వస్తుంది, రెండో కొడుకు కూర్చోబెట్టుకుంటే పెద్ద కొడుకు బాగా కోపం వస్తుంది. ఇతను ఏం చేశాడు అలా అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడు. నాయన, నాకు తండ్రి యొక్క తొడ మీద కూర్చుని ఎప్పుడూ కూడా ఆలనా పాలనా చూసేట్టుగా చూడమన్నాడట. కానీ రెండో వాళ్ళ కొడుకు కూరుకుంటాడు. ఆ కొడుకు అనంగదు. అతను రెండో వాళ్ళ కొడుకు అనంగదుడు ఎప్పుడూ కూడా ఈ ధ్రువుడితో ఎప్పుడూ కూడా విరోధం చెప్తూ వస్తూ ఉంటాడట. సరే, ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి ఈ భూమి మీద ఉండేటువంటి విశేషాలు కాబట్టి పరమాత్మ కోరుకున్నాడు. ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఆకాశంలో ఉండేట్టుగా నాకు ఒక్క వరం ఇవ్వనాయన అని చెప్పి పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని కోరుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు విష్ణువు? ధ్రువ నక్షత్రంలో చూపించాడు. అంటే ఎప్పుడూ కూడా అరుంధతి చూపించిన తర్వాత ధ్రువుని కూడా చూపించాడు. ధ్రువుడు ఎటువంటి వాడయ్యా అంటే బ్రహ్మచారి, చక్కనటువంటి సుఖశాంతులన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు. అటువంటి ధ్రువుని కూడా అరుంధతి తప్ప ధ్రువుని కూడా చూపించాలి. అరుంధతి ఏం చేస్తామని పంతగారు ధ్రువ అరుంధతి ఒకటే కనబడుతుంది. వశిష్ఠుడు భార్య నలుగురు అరుంధతి కనపడుతుందని చెప్పి కనపడిపోయి నక్షత్రం చూపించేసి నాతో సహా అందరూ అట్లా చేస్తూ ఉంటాం. తప్పులేదు దాంట్లో. అరుంధతి ఎక్కడుంటుందో మనం తెలుసుకోవాలి. ముందు కూడా ఎప్పుడూ కూడా అరుంధతీదేవి ఉత్తర భాగంలో మంచం కోళ్ళ ఆకారంలో ఈ 4 నక్షత్రాలు ఉంటాయట. 4 నక్షత్రాలు ఉండి మధ్యలో చక్కగా మిణుక్ అంటూ చిన్నగా వెలుగుతూ ఉంది అరుంధతి. దాన్ని అరుంధతిగా గుర్తించాలి. దాని పక్కనే ఒక ధ్రువుడు ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా అరుంధతి ధ్రువుడు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా దంపతులిద్దరికీ కూడా చక్కనైనటువంటి సుఖశాంతులు ఇస్తాయట. అందుకు ఇందాక ధ్రువంతే రాజా ధ్రువందేవో బృహస్పతి ఇంద్రశ్చాద్విష్ట ధ్రువంతేవో అంటే మొత్తం అందరూ కూడా మన మానవ కళ్యాణంలో కానివ్వండి, మా దేవ వివాహంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మంచి జరగాలి అందరికీ కూడా అని చెప్పేసి ఆ ధ్రువుని కూడా స్మరిస్తూ జరుగుతుంది. అప్పుడు మన మానవ వివాహంలో ఏం చేస్తాం? ముందు కన్యాదానం అయిపోయిన తర్వాత శుభముహూర్తం చేస్తాం. స్వామి ముందుగా వివాహం శుభముహూర్తం చేశాం. ఇప్పుడు కన్యాదానం జరుగుతోంది. ఎవరిని కన్యాదానం చేస్తున్నాం? ఇందా చెప్తున్నాం. ఎవరి కూతురు అంటారు చెప్పాలి. ఇందా మర్చిపోయారు. ఇందాక టమాటా పాత్ర ఎన్ని టమాటాలు వేశారు? విష్ణుమూర్తి కూతురు యొక్క ఒక కుమార్తె వెళ్ళి బ్రహ్మసేన బ్రహ్మ యొక్క కుమార్తె అయినటువంటి దేవసేన అంటే వాళ్ళిద్దరినీ కూడా కన్యాదానం చేస్తారు. అందుకనే శుభరాక ఇచ్చిన తర్వాత శుభరాక అంతా కూడా ఆ చివరి నుంచి సీరస్తూ సుమస్తూ అని అక్కడ. అంతేగాని విందు ఎక్కడుందా, వివాహం ఎక్కడ దొరుకుతోందా ఇది చూడకూడదు. ఎప్పుడూ కూడా ఎవరి కూతుర్ని ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి చేసుకుంటున్నారు, వాళ్ళు క్వాలిఫికేషన్ చేయండి. ఇప్పుడు అందరూ కూడా క్వాలిఫికేషన్ చూస్తున్నాం. అందరూ బీకామ్ బీఎస్సీ పక్కన రాస్తున్నాయండి. పలానా వెంకటేశ్వరరావు బీఎస్సీ బీకామ్, లేకపోతే లక్ష్మీదేవి బిఎల్ అట్లా రాస్తుంటారు కదా. అంటే క్వాలిఫికేషన్ కూడా చూడాలి. అట్లాగే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆ వల్లి దేవసేన సమేత కుమారుని యొక్క వల్లికి సుబ్రహ్మణ్య వివాహం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మహాసంకల్పమైన కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం అంటే కన్యా ఆదానం, కన్యను దానం చేస్తున్నారు తండ్రి. ఎవరు తండ్రి? విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యేశ్వరుడికి, బ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వరుడికి తన కుమార్తె కూడా కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం చేసిన తర్వాత
అంతా కూడా ఏ దానమైనా చేసిన తర్వాత నమమ అని చెప్పేసి వదిలేయచ్చు. మొత్తం అంటే నాకేం సంబంధం లేదు అని చెప్పేసి వదిలేయచ్చు. కానీ కన్యాదానం చేసేటప్పుడు చివరిలో నమమ అని చెప్పచ్చు. తెలివిగా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారనుకోండి, నమమ అనేటువంటి వాక్యాన్ని వాడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కుమార్తె తన తండ్రి పుట్టింటి వచ్చి చక్కగా తన తండ్రితో ఏ విధంగా పూర్వం నుంచి ఏదైతే ఉందో అదే విధంగా అన్యోన్యత్వాన్ని ఆరోగ్యత్వాన్ని కూడా ఇవ్వాలి. నమమ అంటే ఇచ్చేసాను అర్థం. నమమ అంటే నీకు ఇచ్చేసేసాను, నాకు ఇటువంటి సంబంధం లేదు అనేటువంటిది. ఈ కుమార్తె కన్యాదానం చేసిన తర్వాత నమమ అని చెప్పుకోకూడదు. నమమ అని చెప్పేసామనుకోండి, ఆ కుమార్తె ఏమో సంబంధం లేనట్టుగా ఉండాలి. అందువల్ల వల్లి దేవసేనను చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం. ఆ కన్యాదానం చేసేటప్పుడు సంకల్పం చెప్పబడితే మహాసంకల్పం. ఆ సంకల్పం వింటే చాలా మోక్షం పొందుతారు అందరూ కూడా. అటువంటి ఆ కన్యాదాన సంకల్పాన్ని వినండి. ఈ కన్యాదాన సంకల్పంలో మన మామ పెళ్ళి ఏం చేస్తాం, కన్యాదానం పొద్దులుగా కన్యాదానం చేస్తూ ఉంటారు. ఆ యొక్క మంత్రాలు చెప్పమంటారు. మంత్రాలు చెప్పమంటుంటే మనం అందరం ఏం చేస్తాం, మనకి పెళ్లిలో ఒక 2 గ్రహాలు ఉంటాయి. వాస్తవానికి పూర్వం 2 గ్రహాలు ఏమిటి, ఇప్పుడు 10 గ్రహాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. బ్రాహ్మణులు చెప్పే మంత్రాలు వినపడినవి. వారికి ఒక స్నాప్ కోసం నాయంగా చూడండి, నాయంగా చూడండి అంటాడు. నాయంగా చూస్తాడు, మొహం చక్కగా విందు వినోదంలో ఉన్నాయో అనుకుంటాడేమో. కానీ మానవ సంకల్పంలో మహాసంకల్పం అంటే ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎటువంటి కారణంగా మన ప్రాణాన్ని ఎటువంటి ఉంటుంది, ఏ విధంగా మనం చేస్తే ఏ పుణ్యాన్ని వస్తుంది అని చెప్పేసి సంకల్పం చెప్పబడుతుంది. అటువంటి సంకల్పం విన్నా సరే మనకి ముక్తి కలుగుతుంది. శాస్త్రజ్ఞానాలు చెప్పబడుతున్నాయి. చక్కగా మీ యొక్క చేతిలో కొబ్బరి బండాలు మగవారు తొడ మీద పెట్టుకోండి, కుడి తొడ మీద పెట్టుకోండి, ఆడవారు స్వచ్ఛ చేయండి. బ్రహ్మాండే प्रथम प्राणायाम काले पुरोहित नामधेयेन्द्र समये प्रार्थना गौर प्रयानंद केवला ब्राह्मण प्राकृतकल्पानां मध्ये अयं भवसारोक्षोत्तमताम करेव साक्षुदेवसाव सूर्यसावन्ये धर्मसावन्ये वेदसावन्ये रक्षसावन्ये रुद्रसावन्ये ब्रह्मसावन्ये वेदसावन्ये कृतत्तने मन्वन्तराणां मध्ये दत्तमे भगवतो मन्वन्तरे तिरुकल्कि भोगाख्य सच्चकानां मध्ये दक्षिणायने हेमंतोतो मार्गशीर्षमासे शुक्रलक्षे षष्ट्यां वासरः इंद्रवासरे समयोग समगर समोत्त एवं गुणविजेतन विशिष्टायामस्यां सुमतिभौ मम अनेक जन्मसु अंदरू కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్ క్షణ పర్యంత బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి
సమస్త దురితక్షయ ద్వారా అత్యంత అవాప్తి సమస్త శుభఫల అవాప్త్యర్థం మయా దశ పూర్వేషాత్ దశ అపరేషాత్ మధ్వా వంశ్యానాత్ మాతృ వంశ్యానాత్ సర్వేషాత్ పితॄణాం బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం హిరణ్యోదక దేవ్యాః కన్యాదానం కరిష్యే ఓదక్షవంతం ఏకైక యమధర్మితకాలే ఆదిత్యలోకే నివాసిత్యర్థం ఏకైక యమధర్మితకాలే ఆదిత్యలోకే నివాసిత్యర్థం త్రిగుణేకురగ్నిష్టోమతిగా తట్టోర్యామి శాంతపురమాజమేవ పౌండరీక అశ్వమేధాది శతకృదో సకల పుణ్యఫలావాప్త్యర్థం ఆరోగ్యసామి ప్రసారే ప్రసారి చతుర్విమోక్షమాదిత్యర్థం అహం కన్యాదానం కరిష్యే పంచాలహే ప్రౌరాన్విత మహానదే స్వపూర్తి తులసాగరమర్యంతం బ్రాహ్మణే ప్రచుంబవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప కస్య బ్రహ్మణ పౌత్రీ సుదస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు
దంపతులు ఏంటండి విపరీతన అమ్మవారికి ఇచ్చే 2 చీరలు పసుపు కుంకుమ తాంబూలం పెట్టినమ్మా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి భక్తితో నమస్కరించి ఇచ్చినటువంటి పట్టంచుల సుజలత్వ మేడం
బ్రహ్మభోజమాగ్నే పరస్పరా శోభాగ్యమస్తే దత్వాయాదాస్తం విపరేతరా अस्य देवदेवस्य भगवतो नारायणस्य त्रियपदेः पुरुषोत्तमस्य त्रिविधग्लाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीमान् शिवगोत्रो दस्वरावणेस्याः యజ్ఞోపేతం కూడా పెట్టుకోండి మన అంటూ తామ్రాన్ని వీళ్ళు యజ్ఞోపేతం కూడా పెట్టుకోండి కొద్ది పసుపు కుంకుమ తీసుకోండి చక్కగా అమ్మవారి యొక్క వైవాహిక కళ్యాణ మహోత్సవంలో శ్రీ వల్లి దేవసేనాథమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం పూర్తయింది. కన్యాదానం చేశా. కన్యాదానం చేయడం వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే